గట్టిగా జై జగన్ జై జగన్ జై జగన్. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చరిత్రని తిరగరాసిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దమ్మున్న నాయకుడు. ఎంతమంది పందులు గుంపులుగా వచ్చినా ఒకే సింహం సింగల్గా సింహం వచ్చి 175 సీట్లు టార్గెట్ పెట్టి కంపల్సరిగా దమ్మున్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. పేదల పెన్నిధి, పేదల ఆశాజ్యోతి, పేదల నాయకుడు, పేదల ప్రతినిధి, ప్రజల కోసమే పుట్టాడు. ఎందుకంటే రాజన్న తనయుడిగా, రాజన్న బిడ్డగా ఈరోజు. ఎందుకంటే సచివాలయం అంటే ఎవరికీ తెలీదు. తాడేపల్లిలో ఉండేది ప్రతి పంచాయతీకి తీసుకొచ్చి రైతు భరోసా, సచివాలయము ఇవన్నీ ఏర్పాటు చేసి ఏంటి హాస్పిటల్, అలాగే వెల్నెస్ సెంటర్, స్కూళ్ళు, నాడు నేడు కార్యక్రమంలో అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యాదీవన, వసదేవన, రైతు భరోసా, వాహనమిత్ర ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి ప్రతి పేదవాడికి దగ్గర అయ్యి నేనున్నానని మీరు ఎటువంటి అధైర్యపడి ఇది పేదలకి పెద్దలకి జరిగే యుద్ధమని నిలబెట్టి నేను చేసిన మంచి అయితేనే మీరు ఓటేయండి, మీ ఇంటికి మేలు జరగకపోతే ఓటేయద్దని చెప్పగలిగే దమ్మున్న నాయకుడు ఇంతవరకు పుట్టలేదు, లేడు. చెప్పండి. 175కి 175 పక్క. దాన్ని ఎవడు ఆపడం ఎవరు తమ్ముడు కాదు. నేను చెప్తాను, ఈవెన్ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈవెన్ నెంబర్ కూడా కాదు, పంచాయతీ వార్డు మెంబర్ కూడా కాదు. ఎవరైనా కట్టమని ఎంత కడతారు? వాళ్ళు మాటలు కాదండి, చేతల్లో చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండి. ఎవరో చెప్పి మాట్లాడటం ఎంతమంది ఆడుతారు. కాబట్టి ఇలాంటి నాయకుడు మళ్ళీ కావాలని మన ఆంధ్రప్రదేశాన్ని చక్కగా తీర్చిదిద్ది భవిత బంగారు బాటలో నడిపించే ప్రతి పిల్లలకి, ప్రతి పేదవాడు అత్యంత ఉన్న స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. జై జగన్.